ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీరు మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఈ విధంగా ఒక ఫీమేల్ ఎక్స్ప్రెషన్స్తో అండ్ దాని తర్వాత బీట్ సింక్ ఫొటోస్తో ఈ విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇలాంటి వీడియో మీరు మీకు నచ్చిన యాప్లో క్రియేట్ చేసుకోవచ్చు. విఎన్ కానీ వీటా, క్యాప్కట్ దేంట్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని క్యాప్కట్ యాప్లో యాక్చువల్గా దీన్ని ఎడిట్ చేశాను. సో మీరు కావాలంటే దీన్ని విఎన్ ఎడిటర్ యాప్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా మనం విఎన్ యాప్లో అయితే అందరికీ ఈజీగా ఉంటుంది కాబట్టి విఎన్ యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్గా విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. లేదా డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చేస్తాను. అక్కడ లేటెస్ట్ పోస్ట్ ఆ వీడియో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింపుల్ మీద క్లిక్ చేసుకొని అండ్ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియో ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా ఈ విధంగా. ఈ విధంగా మనకు వీడియో ఉంటుంది. లాస్ట్లో ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఈ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో మీద క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి ఆడియోని మనం సపరేట్ చేసుకోవాలి. దానికోసం కింద మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ వీడియో నుంచి ఆడియో మనకు సపరేట్ అయిపోతుంది. ఓకే, సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సింపుల్గా ఈ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనకు ఈ ఫొటోస్ ఉండే పార్ట్ వరకు మనం తీసుకురావాలి. ఇక్కడ మనకు బీట్ వరకు ఇక్కడ ఎంతవరకు అంటే ఈ పార్ట్ మనకు 7.30 సెకండ్స్ ఆ రేంజ్లో వచ్చే విధంగా చూసుకోవాలి. ఓకే, 7.30 ఈ విధంగా. సో 7.30 దగ్గర ఉంచేసుకొని ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోని ఈ విధంగా ఎగ్జాక్ట్గా 7.30 ఈ విధంగా 7.30, 7.34 లేదా 0. ఈ విధంగా 7.30 నుంచి ఈ విధంగా ఈ రేంజ్లో ఉంచేసేవాళ్ళు మీరు. ఓకే, ఎగ్జాక్ట్గా ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఉంచేసిన తర్వాత స్ప్లిట్ చేసుకోవాలి మీరు కొంచెం ఇక్కడ నాకు. ఓకే, స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తం డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక 13 ఫొటోస్ మన ఫొటోస్ అన్నిటిని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, నేను ఈ పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఫోటో ఆర్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి మనం 0.67 వరకు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకుంటాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకున్నాను. టోటల్గా ఇక్కడ నేను 9 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకు టోటల్గా 13 ఫొటోస్ వరకు ఆప్షన్ ఉంటుంది. సో అంతవరకు మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇక్కడ 9 ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 0.60 సెకండ్స్ ఉండాలి. ఈ విధంగా ఈ ఫోటో డ్యూరేషన్ 0.60 సెకండ్, ఈ ఫోటో డ్యూరేషన్ 0.60 సెకండ్. సో ఇక్కడ సింపుల్గా మీరు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డ్యూరేషన్ ఈ విధంగా తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 0.60 సెకండ్స్ అదే విధంగా ఉంచేసుకోవాలి. వచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ ఫొటోస్ అన్నీ కూడా బీట్ సింక్ అయ్యే విధంగా వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకొని సింపుల్గా కింద మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బీట్స్లో మనకి చాలా రకాల బీట్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. లేదా ఇక్కడ చాలా రకాల బీట్స్ ఎఫెక్ట్ ఉంటాయి మనకు, డ్రాప్ అని ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా షేక్ ఎఫెక్ట్, జూమ్ ఎఫెక్ట్, ఇక్కడ చాలా రకాల బీట్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనకి GT11 ఈ ఎఫెక్ట్ లేదా మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ నచ్చిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఫ్లిక్కర్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనకు నేను యూస్ చేసిన వచ్చేసేసి జిట్టర్ జంప్ ఇది, లేదా ఇక్కడ ఎక్స్పాండ్ ఇది. సో రెండింటిలో నుంచి మీరు ఏదైనా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఎక్స్పాండ్ని యాడ్ చేసుకుంటాను. ఎక్స్పాండ్ యాడ్ చేసుకొని ఇక్కడ అప్లై టు ఆల్ చేసుకోవాలి. అప్లై టు ఆల్ చేసుకుంటే ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా వస్తుంది అనమాట.
అదే క్యాప్కట్ ఎడిటర్ యాప్లో అయితే మనకు డిఫరెంట్ వేరే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్కి చాలామందికి ఎలా యూస్ చేసుకోవాలో తెలియదు కాబట్టి నేను దీన్ని యూస్ చేస్తున్నాను ఈ విధంగా అనమాట. సో మీకు ఈ విధంగా ఫొటోస్ రాకపోతే మాన్యువల్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ బీట్స్ యాడ్ చేసుకోవాలి. బీట్ని సింపుల్గా మీరు ఎక్కడెక్కడైతే మీకు బేస్ వస్తుందో అక్కడ సింపుల్గా ఈ విధంగా బీట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బీట్స్ ఓకే. ఈ విధంగా బీట్స్ మనకు బేస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ బీట్స్ వస్తాయి. ఈ విధంగా బీట్స్ని యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఈ ఫొటోస్ అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకే. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సింపుల్గా ఓకే. ఈ విధంగా సో ఈ విధంగా మీరు బిట్స్ యాడ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదా ఆల్టర్నేట్గా ఫస్ట్ ఈ పార్ట్ ఉంది కదా ఏదైతే మీ ఫీమేల్ పార్ట్, ఈ ఫీమేల్ పార్ట్ని 7.30 సెకండ్స్ 31, 32 ఆ రేంజ్లో ఉంచేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 0.60 సెకండ్స్ ఆ విధంగా అడ్జస్ట్ చేసుకున్న మనకు బీట్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.